అబద్ధం 60,000 మైళ్ళ వేగంతో పరిగెడితే నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో అమరావతిలో ప్రజలతో నేరుగా మాట్లాడుతూ చనిపోని గోవులను చనిపోయాయనేటటువంటి విష ప్రచారానికి ఒడిగట్టిన విషనాగులు వైసీపీ వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి 100కు పైగా గోవులు చనిపోయినాయి అని చెప్పారు. చెప్పి ఆయన తీసిన ఫోటోలకి, మీడియాలో ఆయన ప్రదర్శించిన ఫోటోలకి, ఆయన చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నాను అన్నారు. సరే, మనం ఆ తర్వాత చూసాం. బొజ్జల సుధీరు, పల్లా శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసి, రా చూసుకుందాంరా, నిరూపించు, ఒక్క గోవు చనిపోలేదు అని ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈలోపుగానే ఈవో గారేమో 43 గోవులని, ఎమ్మెల్యే గారేమో 40 గోవులని, చైర్మన్ గారేమో 22 గోవులు చనిపోయాయని చెప్పారు. ఇదంతా ఎలా ఉంటే ఆయనని బయటకు రానియకుండా ఈనాడు పత్రికలో తోక ముడిచిన కరుణాకర్, ఏది మెయిన్ ఎడిషన్లోనండి, తిరుపతి లోకల్ ఎడిషన్లో, తిరుపతి జిల్లా పేజీలో కరుణాకర్ రెడ్డిని రానియని విషయాన్ని చాలా స్పష్టంగా రాసిందండి. 10 గంటల వరకు మీరు రావడానికి వీల్లేదు, ముందుగా కూటమి వాళ్ళు వస్తున్నారు, కూటమి ఎమ్మెల్యేలు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎలా చేస్తాము, మీ ఇద్దరు ఒకేసారి వస్తే ఘర్షణలు అవుతాయని చెప్పేసి టీటీడీ అధికారులు చెప్పినట్లుగా లోకల్ ఎడిషన్లో వస్తుందండి. ఎంత నీచమైనటువంటి జర్నలిజమో చూడండి ఇది. గతంలో అమరావతికి భూముల విషయంలో కూడా అంతే. పత్తిపాటి పుల్లారావుని, మరి మంత్రి నారాయణ గారిని భూములు ఇవ్వటం ఇష్టం లేక మహిళలు పచ్చిబూతులు తిరిగితే చాలా నీచంగా మాట్లాడితే ఆ వార్తలన్నీనేమో జిల్లా ఎడిషన్లో వస్తాయి. స్టేట్ ఎడిషన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి హారతులు ఇచ్చి మరీ భూములు అప్పగిస్తున్నట్టుగా వార్తలు వస్తాయి. ఇక్కడ నిన్న చేసిన మోసం కూడా ఈనాడు అదే. లోకల్ ఎడిషన్లోనేమో నిజం రాసింది. భూమన కరుణాకర్ రెడ్డి గారిని గోశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు, 10 గంటల తర్వాతే రమ్మన్నారన్న నిజాన్నేమో లోకల్ ఎడిషన్లో రాసింది. తోక ముడిచిన కరుణాకర్ రెడ్డి అనే వార్తనేమో మెయిన్ ఎడిషన్లో రాసింది. అంటే వీళ్ళకి సిగ్గు, శరము, చీము, నెత్తురు ఏమీ లేవండి వీళ్ళకి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించటం, అబద్ధాలు చెప్పటం, అసత్యాలు 24 గంటలు కూడా ప్రచారం చేయటం తప్ప సిగ్గులేని జర్నలిజం అంటారు దీన్ని. అరే పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యాడండి? పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడగటం, బొట్లు పెట్టడం, అసత్య ఆరోపణని నిజమనుకొని లడ్డులో పంది కొవ్వు కలిసిందన్నటువంటి దాన్ని రాజకీయం చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకొనే వీళ్ళు అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ టిక్కెట్ల మీద జెరూసలేమును ముద్రించి, ఇది తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఎంప్లాయీస్ చేసిన పని అది. తిరుమల కొండల్లో లేని చర్చిని ఉన్నట్లుగా సృష్టించి మరి రాష్ట్ర వ్యాప్తంగా
దేవాలయాలను అపవిత్రం చేసి దేవాలయాల్లో విగ్రహాలకు చేతులు విరిచి కాళ్ళు విరిచి మలినం పూసి ఇష్టం వచ్చినటువంటి రాజకీయాలన్నీ చేసి ప్రజలలో జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకమైనటువంటి ఒక భావాన్ని సృష్టించి అధికారంలోకి వచ్చినటువంటి ఈ దౌర్భాగ్యులు, ఈ సన్నాసులు అధికారంలోకి వచ్చినా కూడా మారకుండా ఇంత నీచాతి నీచంగా ప్రవర్తించడం అనేది, దౌర్భాగ్యులు సన్నాసులని వాడటం బాధే, కానీ అవి తక్కువ మాటలు వీళ్ళకి. ఎందుకంటే ఈ రోజున కరుణాకర్ రెడ్డి గారిని బాధ్యతాయుతంగా అతను బయటకు వచ్చి ఒక గోవు అంటే 100 మంది సాధువులతో సమానం అంటారు, వాళ్ళ సనాతనమే చెప్తుంది. అలాంటి గోవులు 100కు పైగా చనిపోయినాయి అని ఆయన చెప్తే దాన్ని పట్టించుకోకుండా అబద్ధాలు చెప్పినటువంటి వీళ్ళు, అబద్ధాలు ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఈ రోజున 191 గోవులు చనిపోయాయి అని అధికారికంగా గోశాల మేనేజరు రిలీజ్ చేస్తాడండి. 191 గోవులు అంటే 100కు పైగా అని ఆయన చెప్పిన మాట నిజం. అరే, గర్భవతిగా ఉన్నటువంటి ఒక గోవు గోశాలలో తగిన పోషణ లేక మెరుగైన ఆహారం కోసం పాపం బయటకు వచ్చి రైల్వే ట్రాక్ మీద రైలు గుద్ది చనిపోతే ఆ గోమాతను చెవు కేసినటువంటి ట్యాగును కత్తిరించి బావిలో వేశారండి వీళ్ళు. ఆ బావిలో నుంచి బయటకు వచ్చినటువంటి, బావిలో తేలుతాయి కదా, తేలిన తర్వాత ప్రజలు చూసిన తర్వాత చెవికి ట్యాగ్ వేసింది, కట్ చేసింది లోకల్ పేపర్లో న్యూస్లో రాగానే దాన్ని అంగీకరించారండి. ఆ ఒక్క గర్భవతి అయినటువంటి గోమాతే కాదు, దేవుని సేవలు చేసేటటువంటి గోమాత కూడా ప్రాణాలు విడిచింది. మరో వృషభరాజు కూడా ప్రాణాలు విడిచాడు రైలు ప్రమాదంలో. ఇలాంటి నీచానికి పాల్పడి సంరక్షణ లేకుండా తిరుమలని అక్రమాల అడ్డాగా మార్చి సామాన్యులకి భగవంతుడిని మేము చేరువ చేశాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్తా ఉన్నారండి. ఏమి సామాన్యులకి వీళ్ళు చేరువ చేశారు? 4000 విఐపి టికెట్లు, విఐపి బ్రేక్ దర్శన్ టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4000 టికెట్లను కేటాయిస్తే వీళ్ళు ఏకంగా రెట్టింపు చేశారు. 7,500 ఈ రోజున 7,500 మందికి విఐపి బ్రేక్ దర్శన్. విఐపి బ్రేక్ దర్శన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9:30 కల్లా అయిపోయేది ఉదయం. ఈ రోజున 11:30 నుంచి 12 అవుతుంది విఐపి బ్రేక్ దర్శన్. ఆ భక్తులు ఏమంటున్నారంటే దాన్ని విఐపి బ్రేక్ దర్శన్ అనే కన్నా బిఫోర్ నూన్ దర్శన్ అని పేరు పెట్టండి అని చాలామంది భక్తులు వాపోయినటువంటి పరిస్థితి. ఇటీవల నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళినప్పుడు నేను లడ్డూ ప్రసాదాన్ని మా అపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు పంచితే గుంటుపల్లి సాంబమ్మ సోదరి సమానం, అన్నయ్య ఏమి తిరుపతిలో తెచ్చావా లడ్డు, ఎక్కడ తెచ్చావు, నేను గోడకేసి కొట్టినా పగలలేదు అన్నది. వీళ్ళు నీతులు చెప్తారు. లడ్డు క్వాలిటీ లేదు, తిరుమలలో మద్యం దాగి తిరుగుతూ ఉంటారు, మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆఖరికి దేవాలయ ప్రధాన ముఖద్వారం దగ్గరికి చెప్పులతో భక్తులు వచ్చేస్తారు, అక్కడికి వచ్చి చెప్పులు తీపిస్తారు. ఎంత నీచానికి దిగజార్చారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. శ్రీవాణి టికెట్లు 1000 టికెట్లు ఇస్తే శ్రీవాణి అంతా అవినీతి అని, శ్రీవాణికి 500 రసీదు ఇస్తున్నారని, 10,000 వైవి సుబ్బారెడ్డి గారు
ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుతున్నాయని తప్పుడు కోతలు కూసినటువంటి వీళ్ళు అదే విధానాన్ని కొనసాగిస్తూ 1000 టికెట్ల బదులుగా 1500 టికెట్లు ఇప్పుడు ఇస్తారు. ఇంత నీచాలకి ఒడిగడుతూ గోమాతని కాపాడలేకపోయిన వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉత్తరప్రదేశ్ ఇతర హిందీ బెల్ట్ నుంచి కౌ బెల్ట్ నుంచి ఆరోగ్యవంతమైనటువంటి గోవులను తీసుకొచ్చి వెటర్నరీ శాఖ ద్వారా పౌష్టిక ఆహారాన్ని వాటికి అందిస్తూ ఒక విశిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలలో అత్యాశకు పోయి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శన టిక్కెట్ల పంపిణీలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోతే గోశాల నిర్వాహకుడిని కూడా దాంట్లో బాధ్యుడిని చేసి తొలగించి ఒక అటవీ శాఖ అధికారం తీసుకొచ్చేస్తారండి. అది చైర్మన్ కన్నెత్తి చూడడు, గోశాల వైపు ఈవో కన్నెత్తి చూడడు, మరి ఈ ఫారెస్ట్ అధికారి రాడు. అందుకే శ్రీవారికి కూడా ఆగ్రహం వచ్చిందేమో. శ్రీవారి సప్తగిరిలో ప్రథమగిరి అయినటువంటి శేషాద్రి అంటే మరి ఆ సర్పం నాగుపాము ఈవో గారి బంగ్లాలోకి నేరుగా ప్రవేశించింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఎప్పటికైనా సరే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి. అంతేగాని రాజకీయాల కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని వాడుకోబాకండి. అక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనల గురించి వెలుగులోకి తీసుకొస్తే ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసులు పెడితే ఏమి లాభం మీకు? ఆయనకేమైనా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి కుటుంబం అయింది, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఆయన రాజకీయ చరిత్ర. కేసులకు దడిచే వ్యక్తి ఆయన, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తిరుపతిలో నివాసం ఉంటున్నాడు కాబట్టి తిరుపతికి నలుమూలల నుంచి వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తుల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కొన్ని అంశాలను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తే వాటిని సరిచేసుకోవాల్సింది పోయి సిపిఐ నారాయణ గారు, నేను గత వీడియోలో కూడా చెప్పాను, తెలుగుదేశం ఎప్పుడు ఆపదలో ఉంటే అప్పుడు బయటకు వస్తారు అని. కానీ ఆ నారాయణ గారు కూడా వాస్తవాన్ని తెలుసుకుని, నేను ఇందాక చెప్పాను నిజం నిలకడ మీద తెలుస్తుంది అని, ఆ నారాయణ గారు కూడా వాస్తవాలను తెలుసుకొని గోవులు చనిపోయింది నిజం అని ఆ 191 గోవుల లిస్టుని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఎవరిని బుకాయిస్తారు మీరు? ఇంకా ఎవరిని మీరు తప్పుదోవ పట్టించాలని చూస్తారు? వాస్తవాలు గమనించండి. నీచము, దౌర్భాగ్యం అనేటటువంటి పదాలు మాబోటి వాళ్ళు వాడకుండా ఉండే విధంగా సుపరిపాలన అందించండి. అద్భుతమైనటువంటి మ్యాండేట్ మీకు ఇచ్చారు. మీరే చెప్పుకున్నారు చాలాసార్లు, 90,000 ఏ మెజారిటీలు ఇవి, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అని చెప్పారు. ఆ ప్రజలకు రుణపడి ఉండండి. ఆ ప్రజల కోసం పనిచేయండి. అబద్ధాలకు అడ్డుకట్ట వేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందని స్థాయికి ఎదుగుతున్నాడు తప్ప మీరు ఆయన్ని ఏమీ చేయలేకపోతున్నారనేటటువంటి వాస్తవాన్ని కూడా గమనించండి. నమస్తే.